సూపర్ గున్నాడు డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం లేటెస్ట్ 4 సినిమాల మూవీస్ గురించి మాట్లాడుకుందాం. కాంతారా చాప్టర్ 1 21 డేస్, కే ర్యాంప్ సినిమా 5 డేస్, డూడ్ సినిమా 6 డేస్ అండ్ తెలుసు కదా సినిమా 6 డేస్. ఓవరాల్ ఈ సినిమాల యొక్క బాక్స్ ఆఫీస్ జర్నీ ఎలా సాగింది, ఈ సినిమాల బడ్జెట్ ఏంటి, ఈ సినిమాల యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, సినిమాల యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటి, ఓవరాల్ బాక్స్ ఆఫీస్ జర్నీ ఎలా సాగింది, లాభాలు ఎన్నో నష్టాలు ఎన్నో క్లియర్ గా డీటెయిల్డ్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియో చూస్తున్నారులే కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. సో లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఈ చిన్ని లైక్ తో నా ఈ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది. అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి, దండం పెడతా. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా. సో మనం ఇప్పుడు మన మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ మనం కాంతారా చాప్టర్ 1 21 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సినిమా బడ్జెట్ చూసినట్లయితే 125 కోట్లు. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్లకు జరిగింది. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 91 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. 21 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 102 కోట్ల 60 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా 21 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ కలెక్షన్స్ చూస్తే 66 కోట్ల 95 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి ఈ సినిమా రావాలి అంటే ఇంకా 26 కోట్ల 5 లక్షల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 340 కోట్లు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 342 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా 21 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 775 కోట్ల 26 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే 21 డేస్ లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూస్తే 371 కోట్ల 75 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా 20 రోజుల్లోనే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి 29 కోట్ల 75 లక్షల ప్రాఫిట్ లో అయితే ఈ సినిమా నిలిచింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కే ర్యాంప్ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ సినిమా యొక్క లాభాలేంటి నష్టాలేంటో క్లియర్ గా డీటెయిల్డ్ గా చూద్దాం ఫ్రెండ్స్. కే ర్యాంప్ సినిమా బడ్జెట్ చూసినట్లయితే 9 కోట్లు. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్ల 15 లక్షలకు జరిగింది. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. అయితే ఈ సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే 14 కోట్ల 80 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. టోటల్ 5 రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 8 కోట్ల 5 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 0.95 సిఆర్ అంటే 95 లక్షల ప్లస్ షేర్ వసూలు చేస్తే సినిమా లాభాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం డూడ్ సినిమా 6 రోజుల బాక్స్ ఆఫీస్ జర్నీలో లాభాలు ఎన్నో నష్టాలు ఎన్నో చూద్దాం క్లియర్ గా. ఈ సినిమా బడ్జెట్ చూసినట్లయితే 60 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్లకు జరిగింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 11 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి. అయితే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో 14 కోట్ల 25 లక్షల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాలలో 8 కోట్ల 10 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 2 కోట్ల 90 లక్షల ప్లస్ షేర్ కలెక్షన్స్ రావాలి ఫ్రెండ్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 59 కోట్లు. ఇక వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 60 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 59 కోట్లు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 60 కోట్ల ప్లస్ షేర్ కలెక్షన్స్ రావాలి ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే. అయితే ఈ సినిమా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే 85 కోట్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 41 కోట్ల 85 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా
18 కోట్ల 15 లక్షల షేర్ కలెక్షన్స్ వసూలు చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుసు కదా సినిమా 6 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీ ఎలా ఉందో, అలాగే ఈ సినిమా యొక్క లాభాలేంటి నష్టాలేంటి క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. ఈ తెలుసు కదా సినిమా బడ్జెట్ చూసినట్లయితే 45 కోట్లు. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 22 కోట్లు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 23 కోట్ల ప్లస్ షేర్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళి క్లీన్ హిట్ గా అయితే నిలుస్తుంది. ఇప్పుడు మనం ఈ సినిమా ఓవరాల్ 6 డేస్ జర్నీలో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ 6 డేస్ ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే 12 కోట్ల 60 లక్షలు. టోటల్ 6 డేస్ లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూస్తే 6 కోట్ల 78 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి ఈ సినిమా రావాలి అంటే ఇంకా 16 కోట్ల 20 లక్షల షేర్ కలెక్షన్స్ రావాలి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఎన్ని రోజుల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకు మిత్రమా. ఒక లైక్ కొట్టురా ప్లీజ్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.